సార్ ఇప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి ల్యాండ్ ఎలికేషన్ కోసం మాట్లాడుతున్నారు కాబట్టి అడుగుతున్నానండి. యాక్చువల్గా ఫస్ట్ టైము మీ గీతం యూనివర్సిటీ మీద ఈ ప్రభుత్వ పరంగా అంటే ల్యాండ్ ఎలికేషన్ దాని మీద ఏదో దాడులు జరిగినప్పుడు కొంతకాలం తర్వాత సమస్య పోయింది. బయట చాలా రూమర్స్ వచ్చాయండి. ఏంటి అంటే గవర్నమెంట్లో పెద్దలకి కావాల్సిన ఒక భూమి చీప్గా ఇచ్చేశారు వాళ్ళు, గీతం వాళ్ళు ఇచ్చేసి ఇంకా వయా మీడియాగా దీన్ని ఆపించుకున్నారు. ఇలా అని కొన్ని వార్తలు వచ్చాయి సార్. అవి విశాఖపట్నంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా షికారు చేశాయి ఆ వార్తలు. అందులో నిజం ఎంత అంటారు? ఏమైనా ఇచ్చారా ఎవరికైనా? మీరు అనేది నేను చెప్తాను ఏంటది. ఆల్రెడీ ముందు మాకు అదే బీచ్ రోడ్ మీద ఒక బహుశా 10-15 కిలోమీటర్ల తర్వాత ప్రైవేట్గా మాకు ఒక ల్యాండ్ ఉంది భీమ్లీలో. ఆ ల్యాండు మా పర్సనల్ కుటుంబం ల్యాండ్. అది అమ్మేశాం. కొన్న వాళ్ళు ఈ విజయసాయి రెడ్డి గారి కొడుకు, రెండో కొడుకు మీద రెండో కూతురు అల్లుడు పేరు మీద అరవిందో రెండో కొడుకు. ఓకే. అరవిందో ఓనర్స్ వల్ల రెండో కొడుకు ఆయన పేరు మీద ఉంది వాళ్ళ ల్యాండ్. అంటే మేము వాళ్ళకి అమ్మేసినట్టు. సో ఇది మేము వాళ్ళకి తక్కువ ధరకో లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చిన ధరకో అమ్మేశాం కాబట్టి వీళ్ళు నా మీద విజయసాయి రెడ్డి గారు మీకు ఒక ఫేవర్ చేశారని నా మీద అలిగేషన్ వచ్చింది. అవునండి. నేను నిజంగా ఇచ్చేసాను. ల్యాండ్ అమ్మడం మాత్రం వాస్తవమే, దాన్ని నేను తప్పనట్లేదు. కానీ నాకు వచ్చిన మెయిల్ ఏంటి? సో అది అడుగుతున్నాను నేను. నాకేం మెయిల్ వచ్చింది అని అడుగుతున్నాను. ఇప్పుడు నన్ను ఆల్రెడీ నా గోడ ఎరగొట్టారు. నాకు ఇప్పుడు రక్షణ ఇచ్చింది ప్రభుత్వం కాదు, కోర్టు. ఆ కోర్టు నాకు స్టే ఇచ్చింది ఎప్పుడు 2020లో అక్టోబర్లో. దాని తర్వాతే కదా మేము భూమిని అమ్మింది, ముందు కాదు కదా. సో దాని తర్వాత మేము అమ్మిన తర్వాత నాకు వచ్చిన మెయిల్ ఏంటి? ఈ ల్యాండ్ నాకు ఇచ్చేసారా? ఇప్పుడు గీతంలో ఎంతో ల్యాండ్ ఉంది కదా. ఇప్పుడు మీ ఇద్దరం కలిసి సర్వే చేసి ఆ 8 కాస్త వాళ్ళు 10 అయిందో 9 అయిందో 12 అయిందో ఎంతో అయిందో అనుకుందాము. అది వాళ్ళు నాకు ఇచ్చేసి ఉంటే నేను అమ్మిన దానికి నాకు ఏదో ఒక రిజల్ట్ వచ్చినట్టు. నేను అమ్మేసి నా భూమి నేను పోగొట్టుకుని దాని గురించి బాధపడి ఇక్కడ సమస్య పరిష్కారం అవ్వకపోతే ఏమైనట్టు మరి? దాన్ని మీరు ఎలా సరే కాదు సరే పోనీ అంటే మీకు మీరు అంటున్నట్టు బెనిఫిట్ అనేది సరే దాన్ని పక్కన పెడదాం. కానీ ఇచ్చేసింది అంటే ప్రాపర్గా మార్కెట్ రేట్కి ఇచ్చారంటే తక్కువకి ఇచ్చారా? సో ఆ ల్యాండ్కి వచ్చేవరకు మా బాబాయ్ చూసుకునే కంపెనీ భూమి అండి అది. ఆ కంపెనీ భూమి వాళ్ళకి ఏదో అప్పు తీర్చుకోవడానికి వాళ్ళు అమ్మడానికి చూస్తున్నారు. అమ్మేశారు. అమ్మినప్పుడు ఫేర్ రేట్కి అమ్మారా తక్కువ రేట్కి అమ్మారా అనేది ప్రత్యేకంగా నాకు తెలియదు, ఎందుకంటే బాబాయ్ చేశారు కాబట్టి. బట్ నాకు తెలిసినంత వరకు పెద్ద గొప్ప రేట్ అయితే ఏమీ ఇవ్వలేదు. అంటే ప్రెషర్ చేశారండి ప్రభుత్వ పరంగా ఏమైనా? మేము ఒత్తిడిలో ఉన్నాం కదా, అప్పు ఏదో తీర్చాలి, బ్యాంక్ అప్పు తీర్చాలి. మామూలుగా కొనేవాడు ఫిలాసఫీ ఉంటుంది కదా, కొనేవాడు అమ్మేవాడు చూసుకుంటే అమ్మాలనుకున్న వాడు వెళ్తే తక్కువ చెప్తారు. అవును, అవసరాన్ని బట్టి. అవునండి, ఫిలాసఫీ. చాలా మందికి అవసరం ఉన్నప్పుడు మీరు అప్పు తీసుకుంటే 10 రూపాయలు వడ్డీ చెప్తారు. సో మాకు అవసరం కూడా ఉంది కాబట్టి ఆ అవతల మనిషి అసలే బాగా ఆలోచిస్తారు కాబట్టి అది తెలుసుకుని బహుశా ఒత్తిడి ఎక్కువ పెట్టి తక్కువ ధరకు తీసుకునే అవకాశం ఉంది. కానీ దాంట్లో రాజకీయం వచ్చి రాజకీయంగా నువ్వు చేయకపోతే నేను తొక్కేస్తావు అనేది నాకైతే ఎప్పుడు మెసేజ్ రీచ్ అవ్వలేదు. నాకు ఆ ట్రాన్సాక్షన్ జరిగిందని నాకు కూడా జరిగిన నెల దాకా తెలియదు. అండ్ నాకు ఎప్పుడు ప్రత్యేకంగా ఒత్తిడి ఆ విషయంలో అయితే ఎప్పుడు తీసుకుని రాలేదు. తీసుకొచ్చినా సరే బహుశా నేను ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబానికి చాలా దగ్గరగా చంద్రబాబు నాయుడు గారికి, బాలకృష్ణ గారికి, లోకేష్ గారికి నేను బంధుత్వం కూడా ఉంది కాబట్టి ఇలాంటి ఓట్లు లొంగడనేది ముందు కూడా వాళ్ళకి ఆలోచన ఉండొచ్చు. అందుకే నన్ను ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు. సార్, విజయసాయి రెడ్డి గారు టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఈ మధ్య విజయసాయి రెడ్డి గారు జగన్ గారి కంటే కూడా చంద్రబాబు గారికి సన్నిహితంగా ఉంటున్నారు. ట్వీట్లు కూడా అన్నయ్య గారు మీకు జన్మదిన శుభాకాంక్షలని ఇలాగని కొంత అంటే ఒకప్పుడు విజయసాయి రెడ్డి గారు లోకేష్ గారిని, చంద్రబాబు గారిని చాలా గట్టిగా విమర్శించేవారు. చాలా ర్యాష్, ఒక పరుషమైన పదజాలంతో విమర్శించేవారు. కానీ ఇప్పుడు అవన్నీ తగ్గిపోయి ఆయన మామూలుగా ఇంకా చాలా సన్నిహిత ఒక బంధుత్వంలో ఉన్నట్టు చేస్తున్నారు. సో జగన్ గారికి ఈ విజయసాయి రెడ్డి గారు ఈ విధంగా చంద్రబాబు గారికి దగ్గర అవుతూ ఉండడం వలన వాళ్ళిద్దరికీ దూరం పెరిగింది.
అన్నట్టు వినిపిస్తూ ఉందండి. ఒక నాయకుడిగా మీ అనాలిసిస్ ఏంటి సార్? అంటే ఒకటి ఇక్కడ ఆయన ఇన్ఛార్జ్గా లేరు అనేది గత సంవత్సరంన్నరో సమ్ పీరియడ్ ఆఫ్ టైం. అంతర్గతంగా వైసీపీలో ఏ కారణం వల్ల ఆ మార్పులు చేశారో మనకు తెలియదు. అండ్ తారక రత్న అన్న చనిపోయారు కాబట్టి హిజ్ వైఫ్ ఈజ్ ఆల్మోస్ట్ కూతురులాగా విజయసాయి రెడ్డి గారికి. ఆయన వైఫ్ వల్ల సిస్టర్ కూతురు. అవునండి, పెదనాన్న గారు అవుతారు ఆ అమ్మాయికి. ఈవిడికి పెళ్ళి కూడా అలేఖ్య గారికి పెళ్ళి కూడా ఈయనే చేశారు. సో ఒక ట్రాజెడీలో అనుకోకుండా చాలా టైము కలిసి గడిపారు. అంటే చంద్రబాబు గారి కన్నా ఎక్కువ బాలకృష్ణ గారు గడిపారు యాక్చువల్గా. తారక రత్న గారికి ఎప్పుడైతే హార్ట్ అటాక్ వచ్చిందో అప్పటి నుంచి ఆయన మరణం దాకా హాస్పిటల్లో అయినా ఆ కుటుంబంకి ఒక మారల్ సపోర్ట్ అయినా సరే ఎక్కువగా బాలకృష్ణ గారు ఉన్నారు. సో ఆ కారణం వల్ల అమ్మాయిల సైడ్ నుంచి విజయసాయి రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అక్కడ చాలాసార్లు ఇంటరాక్షన్స్ అయి ఉండే అవకాశం ఉంది. మనిషికి ఎంత శత్రుత్వం కోపాలు ఉన్నా సరే పక్కన ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో కూర్చుంటే ఒకరు అర్థమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొన్ని ద్వేషాలు దూరాలు తగ్గే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన మనసులో ఏముంది, ఏ కారణం వల్ల ఆయన ప్రవర్తిస్తున్నాడు అనేది నాకు తెలియదు. సో దాని మీద నేను ప్రత్యేకంగా కామెంట్ చేయలేను. కానీ జనరల్గా నేను ఏంటంటే మన మాటే మన విలువ. మనం ఎప్పుడు నోరు జారకూడదు. నోరు జారితే మన తప్పు ఒప్పుకోవాలి. కొన్నిసార్లు తెలియకుండా కోపంలో వచ్చేస్తాయి. కొన్నిసార్లు తప్పు ఒప్పుకొని క్షమాపణ అడిగితే పర్వాలేదు. కానీ అలా నోరు జారడమే మన నైజం అయితే మనకి విలువ పోతుంది. కానీ ఈ మధ్య రాజకీయ పార్టీల్లో నోరు జారడం అనేది చాలా ఎక్కువైపోయినట్టుంది. చాలా ఎక్కువ. అంటే ప్రత్యర్థి పార్టీల మీద ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అంటే ఒకరు చేస్తున్నారని ఒకరిని చూసి ఒకరు అనేది జరుగుతుంది కదండి. విపరీతంగా పెరిగిపోయింది రెండు వైపులు. నేను ఆ ఒక్కరిని అనట్లేదు. అదే అవును. అంటే మేము కూడా ఎలా ఉండాలనుకుంటున్నామో దానికన్నా దూరంగానే ఉన్నాం. గట్టిగానే కొందరు మాట్లాడుతున్నారు మా నాయకులు, కానీ ఇప్పుడు దానికి అంతు లేదు. ఇప్పుడు మీ నాయకులు అంటుంది ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళని ఎదుర్కోవాలంటే అదే భాషలో చెప్పాలని మీ వాళ్ళు అంటున్నారు. అవతల వాళ్ళ నుంచి వీళ్ళ కోసం మేము ఆ భాష మాట్లాడుతున్నామని వాళ్ళు అంటున్నారు. అంటే దీంట్లో కోర్ట్ అనేది ఏమి ఉండదండి. దాన్ని జడ్జి పెట్టి ఇది కరెక్టా ఇది రాంగా అని చెప్పడానికి ఉండదు. జనాలు నిర్ణయిస్తారు. తను మాట్లాడింది అసభ్యంగా ఉందా లేదా, తను మాట్లాడింది తప్పా లేదా అనేది జనాలు రేపు ఎలక్షన్లో చూపిస్తారు. ఇప్పుడు జనాలు సహించలేదు అనుకోండి, ఎంత మైటీ లీడర్ అయినా సరే ఓడించేస్తారు. నువ్వు మాట్లాడింది అబద్ధాలు, ద్రోహాలు, తిట్టులు, బూతులు అని అనుకున్నారనుకోండి, ఇప్పుడు నేను నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి పార్టీని బలోపేతం చేయడానికి ఎంతవరకు మాట్లాడాను అనేది ఒక ఎత్తు అయితే, అవతల మనిషిని కించపరచడానికి లేకపోతే ఒక పైశాచిక ఆనందం పొందడానికి నేను చేసింది అనేది జనరల్గా జనాలు జీర్ణించుకోలేరని నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు తారక రత్న గారితో మీకు రిలేషన్ అంటే అంటే ఆయన హీరోగా ఆర్టిస్ట్గా తన లైఫ్లో ఉండేవారు. తర్వాత ఆ మధ్య రాజకీయాల్లో పాప ఆయన కూడా ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకొని పార్టీతో ఎక్కువ మమేకమై ఉండేవారు, చాలాసార్లు తిరిగేవారు. ఇలాగా మీకు ఆయనకి పర్సనల్ రిలేషన్ ఎలా ఉండేది సార్? అంత దగ్గర రిలేషన్షిప్ లేదండి. ఎందుకంటే ఆయన కూడా దూరంగా ఉండేవారు కుటుంబం నుంచి. ఎక్కువ ఆయన వైఫ్ పిల్లలు ఆయన లైఫ్లోనే ఉండేవారు. కానీ అప్పుడప్పుడు ఫంక్షన్స్లో లేకపోతే ఎక్కడ కలవడం జరిగింది. మా వైఫ్ తేజస్వినికి ఆయన ఫస్ట్ కజిన్, ఆయనకి ఆవిడకి బ్రదర్ వరుస, అంటే నాకు బావ వరుస. సో బాగానే ఎప్పుడు చాలా ప్లెజెంట్గా మంచి మనిషి, బాగుంటారు. ఎప్పుడైనా సరే నాకు మంచి మనిషిగా అనిపించాడు. సో మంచి మనిషి చనిపోవడం అనేది బాధాకరం. యాక్చువల్గా తారక రత్న గారి అంటే అంతర్ధానం యాక్చువల్గా గుడివాడలో ఒక నాయకుడిని ఎదుర్కొని ఒక మంచి నాయకుడిని కోల్పోయింది అని పార్టీ అని కూడా అప్పట్లో వినిపించింది. ఎందుకంటే ఆయన ఆకాంక్ష గుడివాడలో నిలబడాలి, కొడాలి నాని గారి మీద నిలబడాలి, సో పార్టీ పరంగా కుటుంబ పరంగా ఒక రక్షణగా ఉండాలని ఆయన చాలాసార్లు భావించారని మీ నాయకులు చాలా మంది చెప్తూ ఉంటారు. యాక్చువల్గా తెలియదండి, కానీ ఆ పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే లొకేషన్ పాదయాత్ర లాంచ్ డే వచ్చి అంత యాక్టివ్గా ఉన్నారంటే ఇంట్రెస్ట్ చూపించినట్టే. ఓకే, బట్ మీరు అన్నట్టు ఆ ఆశ రియలైజ్ అవ్వలేదు. ఆశగానే మిగిలిపోయింది.
సన్ ఇంటర్నేషనల్ విజయ భేరి బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. బిఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం కేవలం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. సన్ ఇంటర్నేషనల్